ప్రతి గ్రామానికి వాక్కపోయిండు తీన్మార్ మల్లన్న. ఈరోజు ప్రతి గ్రామంలో తీన్మార్ మల్లన్న అంటే తెలియని వ్యక్తులు లేరు. ఒకసారి సిరిసిల్లకు సంబంధించిన సిరిసిల్లకు ఏం చేసిండు ఒకసారి సిరిసిల్లకు సంబంధించిన దేవరాజు గీద్దాం. దేవరాజు భాయ్ నమస్తే. నమస్తే వెంకటేష్ భాయ్. అయితే తీన్మార్ మల్లన్న నిజంగా మీ జిల్లాకి ఏం చేసిండు? తీన్మార్ మల్లన్న ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ జిల్లాలో? మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు తీన్మార్ మల్లన్న చేసినాయి ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. షార్ట్ గా చెప్పండి కొన్ని ఏం సాయం చేసిండు? నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్ కొందరు టార్గెట్ చేసి తీన్మార్ మల్లన్న ఏదో నిజంగా బట్టగలిసి మీడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఒక జిల్లాకే పరిమితమైందా, నిజంగా ప్రతి గ్రామానికి వెళ్ళిండా అనేది ఒకసారి సింపుల్ గా మీ సిరిసిల్ల జిల్లాకి ఏం చేసిండు అని చెప్పండి. సిరిసిల్ల జిల్లాలో మారుమూల గ్రామానికి వెళ్ళిన తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని తప్పకుండా గుర్తుపడతారు. మల్లన్న దగ్గరికి ప్రతి సమస్య మీద నేను తీసుకుపోయినప్పుడు ఒక వ్యక్తిని మా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల్ భాస్కర్ పల్లి భక్త భాస్కర్ కి ఆ భాస్కర్ అనే వ్యక్తికి నిజంగా అధికార పార్టీలో ఉన్న కేటీఆర్ ఏం హామీ ఇచ్చిండు, నిజంగా తీన్మార్ మల్లన్న ఏమో నెరవేర్చిండని కూడా చెప్పండి. కేటీఆర్ ఆయనకు హాస్పిటల్ బిల్లు కడతామని ఓన్లీ పేపర్ ఇచ్చిన దాఖలే అంతే తప్ప గానీ ఎలాంటి పేపర్ స్టేట్మెంట్ వేసుకున్నాడు అంతే కదా, పేపర్ స్టేట్మెంట్ కే పరిమితమైంది కేటీఆర్ అనే వ్యక్తి. అదే తీన్మార్ మల్లన్న దగ్గరకు పోయినప్పుడు 10 లక్షల రూపాయలు తన సొంతంగా ఖర్చు పెట్టి అతనికి భాస్కర్ ను వైద్యం చేపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏ నాయకుడు కూడా పట్టించుకొని ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న ఒకడై ఆ భాస్కర్ కుటుంబాన్ని ఆదుకుంటుండు. అది కాదా గొప్పతనం అంటే? అవును, అంటే ఒక కేటీఆర్ హామీకే పరిమితమైంది తప్ప నిజంగా తీన్మార్ మల్లన్న ఎలాంటి అధికారం లేనప్పుడు 10 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్నారని మీరు అంటున్నారు. అవును, అంటే మీకు ఎప్పుడు అదొక్కటే కాదన్నా, ఇంకా చాలా రకంగా హెల్ప్ చేసిండు. అది ఒకటే ఒక సింపుల్ ముచ్చట, అది ఒక చిన్న ఉదాహరణనే. అది అలాంటి జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా మా సిరిసిల్ల జిల్లాలో ఎవరికి ఆపద వచ్చినా ఫస్ట్ ముందుండే వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న దృష్టికి నా సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నేను దేవరాజుగా చెప్తున్నా, చాలా మందికి మల్లన్నకు సిరిసిల్ల జిల్లాకు సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ దేవరాజ్. ఓకే ఓకే అన్న. ఇది ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఈ కేటీఆర్ ఏది పేపర్ స్టేట్మెంట్ కోసం నిజంగా హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటాను ఒకటి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ పేపర్ స్టేట్మెంట్ చాలాసార్లు ఆ బాధిత కుటుంబం కేటీఆర్ దగ్గరికి వెళ్ళినా నిజంగా జరగలేదు, ఏలోగు వాళ్ళకి న్యాయం జరగలేదు. అదే తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళగానే 10 లక్షల వరకు ఇప్పటికి కూడా స్టిల్ కంటిన్యూ, ఇప్పటికి కూడా హాస్పిటల్ ఖర్చులకు సంబంధించిన బిల్స్ ఏవైతుంటాయో తీన్మార్ మల్లన్న పెట్టుకుంటా ఉన్నాడు ఖర్చు. ఇప్పటికీ తెలుసుకోవాలి నిజాలు ఇట్లుంటాయి. ఎలాంటి అధికారం లేనప్పుడే తీన్మార్ మల్లన్న ఇవన్నీ కార్యక్రమాలు చేసిండు. మేము తీన్మార్ మల్లన్న దోచుకుంటలేరు వీళ్ళు తీన్మార్ మల్లన్న టీం అని, లేకపోతే తీన్మార్ మల్లన్న ఏమో గుండాయిజం చేస్తలేరు. నిన్నటికి నిన్న కొత్త రాజిరెడ్డి అని కరీంనగర్కి సంబంధించిన వ్యక్తి తన భూమి చీటీ రామారావు కేటీఆర్కి సంబంధించిన ఏది చుట్టం చీటీ రామారావు అని కబ్జాకు పెడితే భూమి కబ్జా పెడితే కొట్లాడింది తీన్మార్ మల్లన్న టీం. మా జిల్లా కన్వీనర్ అఖిల్ పాషా కొట్లాడింది. ప్రాణాలకు తెగించి కేసులో లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి పోలీసులతో ఒక దమ్మ అసలు చీటీ రామారావు కొత్త రాజిరెడ్డి పక్కకున్నారు. తీన్మార్ మల్లన్న టీం వర్సెస్ సిఐ నట్టేసి పడ్డది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పడ్డది. అదే స్టేషన్లో అదే సిఐపై కేసు పెట్టడానికి వెళ్ళిన టీం. మేమేం డబ్బుల కోసం చేయలే, ప్రజల కోసం చేస్తున్నాం ప్రజాసేవ. మేము అట్లా ఇప్పుడు మల్లన్న పైన మాట్లాడాల్సిన నిజంగా మాట్లాడిన వాళ్ళు నిజంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నోరు బారేసుకున్న వాళ్ళు ఉంటే, మేము అట్లా రౌడిజం చేసే వాళ్ళు ఉంటే ఇవరకు ఉండపోదు. మేము మమ్మల్ని బీఆర్ఎస్ నాయకులు కూడా ఉంచబోదురు మేము అట్లా రౌడిజం చేసేవాళ్ళం అయితే. ఈయన ఏం మాట్లాడుతుండో ఒకసారి వినండి. మేము నిజంగా తీన్మార్ మల్లన్న టీం అయితే ఎప్పుడైతే రౌడిజం చేస్తుంది అనుకుంటే మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు మాకు ఉండపు. మా అక్రమ కేసులు ఇప్పటికే మేము నిజాయితీగా నికార్సగా ప్రజల కోసం కొట్లాడినప్పుడే మా పైన అక్రమ కేసులు పడ్డాయి తీన్మార్ మల్లన్న టీం పైన.